for political jokes. Let's move on. మాది విజయవాడ. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, అవి వెళ్ళి కలిసి బెన్ సర్కిల్, అది దాటితే పటమట, ఆ మూలకి వెళ్తే గొల్లపూడి, అంతే విజయవాడ. ఇంకేం ఉండదు. కట్టడానికి ఊరు కట్టడానికి ఏం ఉండదు. ఒక రోడ్లో మనం ఉన్నాం, ఒక రోడ్లో మీరున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే వాళ్ళు లుంబిని చార్మినార్, జూ ఇన్ని ఉండేవి. గ్రోయింగ్ అప్ ఇన్ విజయవాడ యూ విల్ హ్యావ్ నథింగ్ బట్ మూవీస్. మేము సినిమా పిక్చర్లో ఎందుకు అంటే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు డూ. థియేటర్, యూ నో ఏరియా బై ద థియేటర్ దట్ ఈస్ దేర్. వినాయక్ థియేటర్ అంటే పటమట దుర్గామాత, పటమటకు ఆ మూలకు దుర్గామాతకు, ఈ మూలకు వినాయక్, మధ్యలో పటమట. రీసెంట్ రోడ్ అంటే థియేటర్లు వస్తాయి, గాంధీనగర్ అంటే థియేటర్ వర్క్స్. థియేటర్లతోనే బతికేసాను నేను. వేరే ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే లేదు. తెలుగు మూవీస్ దే సమ్టైమ్స్ సర్ప్రైజ్. సమ్టైమ్స్ పాటలు హిట్ అవుతూ ఉంటాయి. నాకు అసలు అర్థమయ్యేది కదా. చిరంజీవి ఒక పాట, రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ. ఏం ప్రేమ మొలకమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మొలకెత్తారా మొలకమ్మ అంటే పాడినోడేమో నార్తాడు. ఏందో మన పాట కొన్నిసార్లు అసలు అర్థమయ్యే కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇన్ ద హౌస్, యూ విల్ బి అఫెండెడ్ బై ద నెక్స్ట్ వన్. ఫిలడెల్ఫియా నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, he will be offended. Entire Gone family will be offended. ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఏంటండి? రామాయణం కౌంట్లోకి రాదు. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా చాలా మంది తెలియదు. ఓన్లీ ఫ్యాన్స్కే తెలుస్తుంది. స్టూడెంట్ నెంబర్ 1లో ఒక పాట ఉంటుంది, పడ్డానండి ప్రేమలో మరి. ఆ లైన్ ఒకటి విడ్డూరంగా ఉందిలే ఇది, నిజంగానే విడ్డూరం. ఆ టైంలో ఎన్టీఆర్ రాజమౌళి కష్టపడి విడ్డూరంగా అవుతుంది. ఇంకొక మాట, కాలేజీలో ఉన్నప్పుడు ఒక రేంజ్, అనగనగా ఆకాశం ఉంది, అనగనగా ఆకాశం ఇంద్ర, అనగనగా ఒక రాజు అంటే ఎప్పుడో రాజు ఉన్నాడు అంటే, అనగనగా ఆకాశం ఉంది.